రైట్. ఇప్పుడు క్లియర్ వాయిస్ క్లియర్ సార్, ఓకేనండి? క్లియర్ క్లియర్. ఓకే ఓకే. మూర్తినాయుడు గారు, నిన్న మార్కెట్ మళ్ళీ ఢమాల్ అంది. అయితే డాక్టర్ రెడ్డీస్ 1379 కోట్ల రూపాయల లాభం రిజిస్టర్ చేయడం అనేది ఒక శుభ పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు నిఫ్టీ 50లో కూడా డాక్టర్ రెడ్డీస్ గురించిన ప్రస్తావన ఉన్నది. అండ్ ఇవాళకి అండ్ ఇన్ఫ్యాక్ట్ చూస్తే కనుక డాక్టర్ రెడ్డి, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, దివి ల్యాబ్స్, సన్ ఫార్మా, అలాగే రిలయన్స్ ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ సూచిస్తున్నాయి. మూర్తినాయుడు గారు, యా యా సార్, నిన్న మనం ఏదైతే నిఫ్టీ 21,900 పైన మార్కెట్ సస్టైన్ అవడానికి అవకాశం తక్కువగా ఉందని చెప్పాం, అదేవిధంగా 21,900 దగ్గర నుంచి మార్కెట్ 21,850 అండ్ 800 బ్రేక్ చేసిన దగ్గర నుంచి ఇంకో 250 పాయింట్స్ కరెక్షన్ తీసుకుని మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ రావడానికి మనం చూసాం. మనం లాస్ట్ 1 వీక్ నుంచి కూడా చెప్తున్నాం, నిఫ్టీ ఏదైతే 22,200 టచ్ చేసిన తర్వాత దాంట్లో కరెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత 21,100ని మళ్ళీ రీచ్ అయ్యే వరకు కూడా ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటానే ఉంటాయి తప్ప మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ చూడడానికి కష్టం అవుతుంది. అదేవిధంగా నిన్నటి రోజున ఏదైతే కరెక్షన్ ఏదైతే స్టార్ట్ అయిందో 21,900 దగ్గర నుంచి టెక్నికల్ గా ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు మార్కెట్ ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగా ఈ రోజు కూడా ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఇప్పుడు ఏదైతే నడుస్తుందో 21,700 రేంజ్ లో 690 700 రేంజ్ లో నడుస్తుంది. మ్యాక్స్ ఇది 700 నుంచి 750 దగ్గర కన్సాలిడేషన్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ విషయంలో చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఏదైతే 45,900 45,800 దగ్గర నుంచి మార్కెట్ లో కరెక్షన్ ఉంటుంది. ఒక 1000 నుంచి 1,500 పాయింట్స్ కరెక్షన్ ఉంటుందని చెప్తున్నాం. అదేవిధంగా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ వస్తుంది. ఈ రోజు కూడా 45,600 అరౌండ్ 660 560 అండ్ 600 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. మ్యాక్స్ ఇది ఇంకొక 100 నుంచి 150 పాయింట్లు పైకి వెళ్ళినప్పటికి కూడా మార్కెట్ లో కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ కరెక్షన్ రావడానికి మళ్ళీ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏంటంటే ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు చాలా కాషియస్ గా ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగా మార్కెట్ లో నిఫ్టీ అయితే ఇక్కడ నుంచి ఒక 50 నుంచి 100 పాయింట్లు పైకి వెళ్ళిన కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. అదే బ్యాంక్ నిఫ్టీ కూడా 45,650 ఆర్ 700 రేంజ్ నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా కాషియస్ గా ట్రేడ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. రైట్. నిన్న కనుక చూస్తే కనుక మూర్తినాయుడు గారు, నిన్న లాస్ట్ అవర్లో ఆఖరి గంటలో అమ్మకాలు పోటెత్తడంతో మొత్తం ఒక్కసారిగా కుదేలేని పరిస్థితి మనం గమనించాం. అంటే మీరు అంటూ వస్తున్నారు ఒక కైండ్ ఆఫ్ కరెక్షన్ విల్ బి దేర్ అని నిన్న కూడా మీరు సజెస్ట్ చేశారు మధ్యాహ్నం నుంచి అలా ఉండొచ్చని. ఈరోజు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే నిన్న ఒక్కసారిగా పడిపోయింది కాబట్టి ఈరోజు ఏమైనా కొంచెం అప్ ట్రెండ్ సూచించే అవకాశం ఉందా? యా లేదు, యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ నిన్న కొంచెం భారీగా పడింది కాబట్టి దాంట్లో కొంచెం రిట్రెస్మెంట్ ఉంటుంది. ఏదైతే నిన్న నిఫ్టీ 21,600 బిలో మనకి ట్రేడ్ అయింది కాబట్టి 600 దగ్గర నుంచి ఒక 700 ఆర్ 750 ఏదైనా ఒక పుల్ బ్యాక్ ఉంటే ఉండొచ్చు. ఉండి అక్కడి నుంచి కన్సాలిడేషన్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఏదైతే నిన్నటి రోజున ఏదైతే టేక్ ఆఫ్ అయి ముందుకెళ్ళిందో అది మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చిందో అది మళ్ళీ కంటిన్యూ అవ్వడానికి కావాల్సినటువంటి సెక్టార్స్ చూసుకున్నట్టయితే మార్కెట్లో కొంచెం ఆటోమొబైల్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం హైయెస్ట్ కరెక్షన్ గురవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంకింగ్ లో చూసుకున్నట్టయితే ఏదైతే కోటక్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఈ రెండు కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఎక్కువ బాగా కరెక్షన్ గురవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఐటీ సెక్టర్ కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ కి తీసుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో ఐటీలో కొంచెం ఏదైతే సెల్లింగ్ కి గురవడానికి అవకాశం ఉన్న స్టాక్స్ లో చూసుకున్నట్టయితే ఎంఫసిస్, ఇన్ఫోసిస్, విప్రో ఈ స్టాక్స్ కొంచెం మేజర్ గా ఆ కరెక్షన్ గురవడానికి అవకాశం అయితే ఉంది. ఆటోమొబైల్ సెక్టర్ చూసుకున్నట్టయితే మనం చెప్పినట్టుగా టాటా మోటార్స్, భారతీయ ఫోర్జ్ ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ లోనే ఉన్నాయి. అది అలా కంటిన్యూ అవుతూనే ఉన్నది. కొంచెం 2 వీలర్స్ లో వచ్చినప్పటికి హీరో మోటార్స్, అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ ఆటోమొబైల్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రోజున. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ లాస్ట్ ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ లోనే ఉన్నప్పుడు కూడా ఈ రోజు మాత్రం కొంచెం హిందుస్థాన్ యూనిలివర్, అదేవిధంగా టాటా కన్జ్యూమర్స్, అదేవిధంగా డాబర్, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఇవి మాత్రం కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. మూర్తినాయుడు గారు, వాళ్ళు చూస్తే కనుక డౌన్ ట్రెండ్లో ఐసిఐసిఐ, కోటక్, యాక్సిస్ బ్యాంక్ వీటికి సంబంధించిన ఇండికేషన్ కనిపిస్తోంది. అంటే బ్యాంకింగ్ ఈరోజు కొంత ఇది ఎదుర్కొనే అవకాశం ఉందా? ఎస్ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడ్ చేసే బ్యాంక్ నిఫ్టీ మాత్రం
600 నుంచి 700 మధ్యలో కొద్దిసేపు కన్సల్టేషన్ అయినప్పుడు కూడా మార్కెట్ అయితే కొంచెం కరెక్షన్ కి గురవడానికి బేరిష్ ట్రెండ్ లోనే ఉంది కాబట్టి ఆ బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ కరెక్షన్ తీసుకుంటున్నప్పుడు ప్రధానంగా ఈ రోజునైతే మార్కెట్ లో కొంచెం భారీగా ఎఫెక్ట్ అవడానికి ఉన్నటువంటి బ్యాంక్స్ అయితే కోటక్, ఐసిఐసిఐ బ్యాంకు, కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ లో కొంచెం కరెక్షన్ గురవడానికి ఎక్కువ అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, అంటే మీ సజెషన్ ఏంటి, మీ అడ్వైజ్ ఏంటి? యా యాక్చువల్గా ఏంటంటే ఇలాంటప్పుడు మనం కొంచెం మార్కెట్లో ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మార్కెట్ కొంచెం కరెక్షన్ తీసుకున్న తర్వాత ఎదుర బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి రేపటి నుంచి ఈ వీక్ మాత్రం ఈ 2 సెషన్స్, ఇవాళ రేపు సెషన్స్ కొంచెం వెయిట్ చేసి అక్కడి నుంచి